సర్వాంతర్యామైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వందిస్తూ, జగద్గురువైన శంకర భగవత్పాద స్వాముల వారికి నమస్కరిస్తూ, అలాగే అపర శంకరుల్లోని ప్రసిద్ధి పొందిన జగద్గురువైన సిద్ధారూఢ స్వాముల వారికి నమస్కరిస్తూ, ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళకి, గురు పరంపరలందరికీ నమస్కరిస్తూ, అవినవ సిద్ధారూఢ స్వాముల వారికి నమస్కరిస్తూ, అలాగే సభకు అధ్యక్షులైన అవ్యక్త పరమ పూజ్యులు, శ్రోత్రియులు, బ్రహ్మనిష్టలు అయినటువంటి అవ్యక్తానంద సరస్వతి స్వాముల వారికి అందరికీ నమస్కరిస్తూ, కార్యకర్తలకు నమస్కరిస్తూ, మీ అందరి యందు శుద్ధమైన బుద్ధికి ప్రకాశిస్తున్న పరమాత్మనికి ఓం నమో నారాయణాయ. గోవింద రాధే గోవింద రాధే గోవింద గోవింద గోపాల రాధే నందకుమార నవనీత చోరా జ్ఞానస్వరూప గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద గోవింద గోపాల రాధే గీతా బోధక జ్ఞాన ప్రదాయక ఆనంద సాగర గోవింద రాధే ఆనంద సాగర గోవింద రాధే జై సద్గురు మహారాజ్కి. ఇవిటి విషయము బిడబేకు అంటే వదలాలట. శంకరాచార్యులు కూడాను ఇదే విషయాన్ని చెప్పాడు. త్యజే దుర్గుణ సంసర్గం భజే సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్ర స్మరా నిత్యమనిత్యతాం అని. నాయనా, ఆసురీ గుణాలు ఏమైతే ఉన్నాయో తన స్వరూపానికి తెలుసుకునేదానికి ఇది అడ్డగా ఉన్నాయి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణ నలేనచ అని భగవంతుడు కూడా చెప్పాడు. మనము ఈ దుర్గుణాలని, ఈ స్వరూపాన్ని మనం తెలుసుకునేకి ఏది అడ్డగా ఉందో దాన్ని తొలగించాలి అంటే గన ఊరికే తొలగిపోవు, చాలా కష్టపడాల. ఈ మాయ అనేది చాలా బలవంతరంగా ఉంది. మమ మాయ దురత్యయ అంటాడు. అట్టయితే సాధ్యమే కాదా అంటే అవుతుంది. అదే శ్లోకంలోనే చెప్పినాడు భగవంతుడు. ఏమని? నా మాయను దాటేది కష్టం అంటూ ఊరికైపోలే. దైవీహేష గుణమయి మమ మాయా దురత్యయ మామేవయే ప్రబధ్యంతే మాయామేతాం తరంతితే. నా మాయను దాటాలంటే నన్ను శరణాగతి పొందినట్టయితే ఖచ్చితంగా మాయను దాటుతాము. శరణాగతి పొందండి. శరణాగతి పొందకుండా ఆసురీ గుణాలు తొలగించుకునేది కష్టం, సాధ్యం కాదు. ఈ మాయ అనేది, ఈ అహంకారం అనేది ఏమైతే ఉందో అజ్ఞానంతో కూడుకుండేది. ఎంత బలంగా ఉన్నప్పుడు కూడాను కొట్టుకోపోతాం. ఎవడు శరణాగతి పొందుతామో మాయలో కొట్టిపోయే ఖైదులు.
వివేకానంద స్వామి పెద్దలు మహాత్ములు ఇద్దరు మాయలో కొట్టుకోబోరట. భక్తులు శరణు శరణు అంటని దాసోహం దాసోహం అని వాళ్ళు కొట్టుకోబోరంట. ఇంకా మహాత్ములు జ్ఞానులు మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం జాతి తద్బ్రహ్మ ద్వయమస్మహం అంతయు నేనే అనే వాళ్ళకి మాయ ఉండదు, శరణాగతి పొందే వాళ్ళకి మాయ ఉండదు అనేదానికి ఒక దృష్టాంతం ఇస్తారు. ఎగ్జాంపుల్, ఆకాశం ఉందనుకోండి, ఆకాశానికి వల వేసే కయ్యలే, వలేస్తారు కదా, చేపలకి వలేస్తారు కదా, ఆ వల ఆకాశానికి వేసేకి సాధ్యం లేదు. ఈ వల అనే మాయ ఆకాశానికి వేసేకి సాధ్యం కాదు. జ్ఞానుల దగ్గరికి మాయ రాదు, మహాత్ముల దగ్గరికి మాయ రాదట. ఎలాంటి వాళ్ళు ఆత్మస్వరూపం అయిపోయినారు. సూర్యుని దగ్గరికి ఎలా చీకటి రాదో, చీకటి వస్తుందా సూర్యుని దగ్గరికి? అలా రాదో అలా రాదట. ఇంకా భక్తులకి మాయ అనేది రాదట, శరణాగతి ఉంటారు అని. దానికి ఏం దృష్టాంతం ఇచ్చినారు అక్కడ? వల నీళ్ళలో వలేస్తే షాపులో ఏమో కొసువో అదే గడ్డ గాదము పడుతుంది, నీళ్ళు వలలో నిలువు, ఆ రంధ్రాల ద్వారా నీళ్ళు ఎట్లా జారుకొని వెళ్ళిపోతాయో అలాగా మాయ అనేది ఏమవుతుందో, మాయకు వాళ్ళు చిక్కరట. నేను అప్పుడు ఎవరో ఒకరికి చెప్తూ పెద్ద వరదలు వస్తున్నాయి, ఒక నది ఉంది, ఆ నది దగ్గర పెద్ద వృక్షం, పెద్ద మాను పొడువుగా పెరిగింది, పెద్ద వరదలు వస్తూ ఉంటే నేనాలు వంగల్లా అని అట్లే నిగుడుకోనంట. అది వచ్చి 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 ఇసుకంతా కొట్టుకుపోయి, మున్నంతా కొట్టుకుపోయి మాను కూడా కొట్టుకుపోయింది. ఎంత బలంగా ఉన్నా కూడాను నీళ్లు జోరుగా రభసంగా వచ్చినప్పుడు ఆ మాను కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ పక్కనే గరక, గడ్డి మనం గణేష్ని పెడతాం కదా, గరక ఒక మూరుడు పెరిగిందంట పక్కనే. ఎవడైతే వరదలు వచ్చినో నీళ్ళు వచ్చినో పనుకునేసింది. ఆ గడ్డిపై నీళ్లు పోయినాయి. పోతూ 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 ఎన్ని దినాలు పోయినాయి, 1 నెల 2 నెలలు పోయినాయి. మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ ఇట్లా ఉంది. గడ్డిపోసు గడ్డి గరక కొట్టుకోపోలే. ఎలా? నీళ్ళెవడు వచ్చినో శరణాగతి పనుకునేసింది. అలాగా ఈ దుర్గుణాలు అనేది ఏమైతే ఉందాయో బలంగా ఉన్నాయి. అయితే ఎవరు శరణాగతి పొంది భగవంతుని స్మరణ చేస్తారో అటువంటి వానికి మనస్సు శుద్ధమవుతుంది, మలదోషం పోతుంది, భక్తి వల్ల విక్షేప దోషం పోతుంది. మలదోషము, విక్షేప దోషము, ఆవరణ దోషం 3 ఉన్నాయి. ఈ ఆవరణ దోషం అనేది ఏమవుతుందో శ్రవణ మరణ నిర్ధ్యాసల ద్వారా ఆవరణ దోషం కూడా పోతుంది. కానీ ఈ మలదోషము, విక్షేప దోషం పోవాలంటే మొదలు అధికారి కావాలా. అందుకనే భగవంతుడు శంకరాచార్యులు కూడాను కామం క్రోధంచ లోభంచ దేహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. చూడు, కామం క్రోధంచ లోభంచ దేహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ. జ్ఞానరత్నాన్ని అపహరించుకోపోతారంటే ఈ దొంగలు. ఆ దొంగలు బాహ్య విషయాల్ని దొంగలించుకోకపోతే వీళ్ళు మనలోనే ఉండి మన సొమ్మేదిను
మన వస్తువునే తిని మనతోనే ఇచ్చేసుకొని ఎవరో పెద్ద బళావరంలో మంచి జిజ్ఞాసులు అమ్మగారు వాళ్ళు చెప్తాండ్రి, మనలోనే ఉంటాయి కదా ఇవి ఇవి హితశత్రువులు అంట. హితశత్రువులు అంటేమి మనలోనే ఉన్నాయి, మన వస్తువునే తింటున్నాయి, మనతోనే ముంచేస్తాయట. కానీ ఎందుకు యావ ఇదైతే గన కామ క్రోధ లోభ మోహ ఈ మూడు బద్ధ శత్రువులు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామక్రోధస్తథాలోభ తస్మాదే తత్రయం త్యజేత్. దీన్ని వదులు, అదే బిడు. బిడు అంటే వదిలేయి. దాన్ని వదిలేది ఎట్లా? అది వదులుతుందా? ఎవరో ఇద్దరు బ్రహ్మచారులు వారట. ఒక ఆశ్రమము, ఒక బ్రహ్మచారులు స్నానానికి పోయినారు. ఇద్దరు బ్రహ్మచారులు తెల్లవారి ఒక 6 గంటలు అయింటుంది. గురువు గారు, మధుర నాయనా నీకు ఈత రాదు. ఒక బ్రహ్మచారికి ఈత వస్తుంది, ఒక బ్రహ్మచారికి ఈత రాదు. భద్రం హుషారు అని ప్రేమతో నువ్వు చెంబెత్తుకుపో, నువ్వు దిగద్దు లోపలికి అని గురువు గారు చెప్పినారు బ్రహ్మచారికి. గురువుగారు తల్లి కన్నా ఎక్కువ ప్రేమంట బిడ్డలకి. బ్రహ్మచారులకి బోధ చేస్తే ఈ బ్రహ్మ విద్య మళ్ళీ అట్లే కంటిన్యూ అవుతుంది, ఈ బ్రహ్మ విద్య నిలుస్తుంది అని ఎంత ప్రేమో. అలాగా ఆ గురువుల యొక్క ప్రేమ ఎంత ఎన్ని యుగాలో చెప్పినా కూడా సాల్దు. దయామయ గురు కరుణామయ ప్రేమామయ గురు కదా ఉంది కదా. అందుకని అటువంటి ప్రేమ, ఆ ప్రేమతో నైనా నువ్వు దిగద్దు, నీకు ఈత రాదు అని చెమ్మిచ్చినాడు స్నానం చేసి. ఇంకొక అబ్బాయికి ఈత వస్తుంది, పర్వాలేదు లేదు. సరే ఇద్దరు పోయినారు. కొంచెం తెల్లవారి అంటే ఊరికే చాలా ఏలుతరు లేదు, చాలా మబ్బు లేదు. అప్పుడప్పుడే మీరు కరిడి అంటారా ఎలుబుగొడ్డు అంటారా? కరిడి. అది కరిడి జారి నీళ్ళలో పడి కొట్టుకోపోతాను ఇట్లా మూతి లోపల పెట్టి. అది కమ్మల కట్ట అనుకున్నాడు ఎవరో ఈత రాకున్నాడు అబ్బాయి. ఏ అబ్బాయి నీకు ఈత వస్తుంది కదా, ఆ కమ్మల కట్ట ఎత్తుకరాపో, ఆశ్రమానికి అవుతుంది, ఎవరో భక్తులు వస్తే కొప్పుకునే కన్నా ఎవరో పడేసుకున్నారు, కొట్టుకొని వస్తూ ఉంది అన్నాడు. వీనికి ఈత వస్తుంది కదా, పోయినాడు ఆ కమ్మల కట్టని పట్టుకున్నాడు. అప్పుడప్పుడే ఇంకా ప్రాణం ఉంది. అది ఇట్లా ఊరికే ఇట్లా ముట్టుకునేటోడికి వాడు పట్టుకుంది. ఎవరిని? ఆ బ్రహ్మచారిని. ఇది కమ్మల కట్ట కాదా ఎలుపుగొడ్డు అని. అయితే వదిలేసి వెళ్ళిరా అని. అయితే వదిలేసి వెళ్ళొచ్చేయని. నేను వదిలినాను, అది వదలలేదు అన్నాడు. నేను వదిలినాను, అదే అంత కష్టం. మాయ అనేది చాలా కష్టం ఉంది. అయితే సాధ్యం కాదా అంటే సాధ్యం అవుతుంది. ప్రయత్నాదితమానస్తు యోగి సంశుద్ధ కిల్విష అనేక జన్మ సంసిద్ధ అన్నాడు చూడి. అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. అనేక జన్మల యొక్క సంస్కారం వల్ల మనం ఇంతవరకు ఇతకు వచ్చినాం. ఖచ్చితంగా అవుతుంది. మనం మాత్రము దీన్ని సాధించే తీరాలని ఉత్సాహంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఖచ్చితంగా అవుతుంది. ప్రయత్నం చేసేయాలి కాదు. భగవంతుడు నాయనా ఒక అడుగు ముందయ్యి నేను 9 అడుగులు వేస్తానయ్యా. భగవంతునికి మనకి 10 అడుగులు దూరం ఉందంట. ఒకే ఒక అడుగు వేయవయ్యా, నేను 9 అడుగులు వేసుకొని వస్తానంట కదా. మీరు కాదులే, మా కళ్ళు ఉన్నారు సోమరులు. ఆ 9 అడుగులు వేసేటప్పుడు ఒక అడుగు ఆ అడుగు నువ్వే వేసేసి అంటాడంట కదా. అవునా కదా? ఒక అడుగు అని స్వామి చెప్పితే నేను 9 అడుగులు వేస్తానయ్య అంటే 9 అడుగులు నువ్వు వేసేతోడు ఆ ఒక అడుగు నాకు వేసేసి నా దగ్గరికి వచ్చేయకూడదు అంటామంట కదా. అవునా కదా? అందుకని అట్లా కాకూడదు. కనిష్టం మనం ప్రయత్నం చేయాల. చేస్తే ఖచ్చితంగా
అవుతుంది, అనుకూలం అవుతుంది. భగవంతుని యొక్క అసాధ్యం అనేది లేదు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అని. వాని అనుగ్రహం అయితే మూగోడు కూడా వాచాలుడైతాడట. అందుకని మనము ప్రయత్నం చేయాల ఆ దుర్గుణాలని వదిలేదానికి. ఈ దుర్గుణాలంటే ఎంత కష్టం ఉంది అనేదానికి మా గురువుగారు చెప్తాండ్రి. గొప్పవాడు, ఆ ఊర్లో ఉండే గొప్ప వ్యక్తి, చాలా మంచి పేరు ఉండేవాడు, చాలా మంచి పేరు. ఎవరన్నా కానీ ఆ వ్యక్తి వస్తూ ఉంటే, కూర్చో ఉంటే ఆ వ్యక్తి ఆడొస్తానంటే నిలుచుకొని జోడించుకునేవాళ్ళంట చేతులు బట్టి. అంత ఉన్నత స్థితిలో ఉండేటువంటి వాడు. ఐశ్వర్యంలోనూ అట్లే ఉన్నారు, జ్ఞానంలోనూ అట్లే ఉన్నాడు కదా. జ్ఞానం అంటే సంపూర్ణ జ్ఞానం కాలే, వ్యవహారంలో ఉన్నాడు బాగానే, ధర్మ దృష్టి ఉంది. వానికి ఒకే కుమారుడు పుట్టినాడట. ఆ కుమారుడు ఒకటే కదా కుమారుడు అని రొంత ఎట్టగాలు అట్లా విడిచిపెట్టినాడు. ఐశ్వర్యం దండిగా ఉంది. వాడు ఎంతకాలం అంత ఎత్తుకపోయేది, కాలేజీ లెవెల్కి పోయి ఏడిది నేర్చుకోకూడదు అదంతా నేర్చుకున్నాడు, తాగేదంతా నేర్చుకున్నాడు. అక్కడక్కడక్కడ చెప్తాడు, తెలుస్తూ ఉంది తండ్రికి. ఏమిరా నాకెంత గౌరవం ఉంది, నువ్వు ఇట్లా తాగేది నేర్చుకుంటే ఎట్లా, వదిలేయి, అది మన సంప్రదాయం కాదు, వదిలేయి అని ఎంత చెప్పినా వాడు అట్లే చేస్తున్నాడు. ఒక తూరి పిలిచి, కొట్టేది కాదు కదా, పెద్ద అయినాడు, కొట్టేది కాదు కదా, ఇంక తిట్టింది అయిపోయింది. సాధ్యం కాక నేను ఊర్లో తలెత్తుకొని తిరగలేనురా, నీ ఇది చేస్తే నువ్వు వదులుతావు అంటే గన సరే, లేదు నువ్వు వదిలేదు అంటే కన్నా రేపు పొద్దున్నే నా శవం చూస్తావు, నేను ఇంకా చెప్పే సాధ్యం కాదు అని చెప్పినాడు. నాన్న నేను వదిలేస్తా, నాకు ఒక 6 నెలలు టైం ఇయ్యి. ఎలాంటే చాలా కష్టంగా ఉంది వదిలేదానికి. 6 నెలలు టైం ఇచ్చి నాకు కొంచెం సహాయం చేయాల, నా జతలో నువ్వు తాగాల, నా జతలో తాగాల. 6 నెలలు తాగి మళ్ళీ నువ్వు ఇచ్చిపెట్టే, నేను ఇచ్చిపెట్టేస్తా. సద్య కొడుకు సద్య బాగుంటే చాలు కదా, ఏమి ఎంత మాత్రము, ఊరికే తాగేది ఇచ్చిపెట్టేదే కదా అని అనుకున్నాడు. సరే మొదటి దినం పోయినాడు, ముక్కు మూసుకొని సన్న మూతలో మూత వేసుకొని దీంట్లో ఆ వాసనకి ముక్కు బిగుపెట్టుకొని తాగినాడు. రెండో దినం 2 మూతులు, మూడో దినం 3 మూతులు, ఇంకా వారానికి తాగినాడు. బాగానే అలవాటు అయిపోయింది. 6 నెలలు అయింది. నాన్న నేను వదిలేసినాను, నువ్వు వదిలేయని. నువ్వు వదులు పోతే పో, నేను మాత్రం వదులును అంటాడు వాడు. అంత కష్టము ఈ దుర్గుణాలు అనేది. ఈ దుర్గుణాలు అనేది ఏమవుతుందో ఇవాళ జన్మజన్మాంతరంలో వచ్చిండేటివి కదా ఇవి. కొన్ని గుణాలైతే వదులుతాము అన్నట్టే ఉంటుంది, వదులుతాము అన్నట్టుగా ఉంటుంది, మళ్ళీ వెనకని ఇంకా వచ్చింటాయి. వదిలినట్టే వదిలింటాము, మళ్ళీ వస్తాయి. ఈ దుర్గుణాలు వదిలేది కష్టం, దుర్గుణాలు వదిలేది కష్టం. సద్గుణాలు ఉండా చూడే, సదాచారము ఆచరించేది కష్టం. ఇది వదిలేదు సులభం. ఎవరో జపం చెప్పించినారు, దినము స్నానం చేయనైనా జపం చెయ్యి అంటే చేస్తున్నాడు. వాళ్ళు జతకాళ్ళు వచ్చి, ఏమిరా దిన్నము, ఏమి దేవుడేమి చెప్పినాడా, దిన్నము స్నానం చేయమని, దిన్నము జపం చేయమని దేవుడేం చెప్పినాడా, రాపదాం మన మా కొడుక్కి పెండ్లి అవుతుంది, ఇప్పుడు ఒక దినం ఏమి రాకుంటే నాకు చాలా స్నేహితుడు కదా, ప్రాణ స్నేహితుడు, చిన్ననాటి ఇంకా స్నేహితుడు, మా కుమారునికి వివాహం అవుతుంటే 2 దినాలు నాకు సాయం చేయకూడదా, ఏమంత మాత్రము అని చెప్పినాడు. అవును కదా అని టక్కన వాని అనుష్ఠానం వదిలేసి అక్కడ వెళ్ళిపోయాడు. చూడే, దైవీ గుణాలు అనేది ఏమవుతుందో వదిలేది సులభము,
దైవ గుణాలు వదిలేదే సులభం, ఆచరించేది కష్టం. ఈ ఆశ్రయ గుణాలు వదిలేది కష్టము, ఆచరించేది సులభం. ఎలా? ఇవి జాస్తి ప్రబలంగా ఉన్నాయి, ఇవి జన్మ జన్మాంతరంలో అంటుకొని వచ్చినాయి. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఈ మనస్సు అనేది ఏమైతుందో ముళ్ళు, తక్కిడికి ఒక ముళ్ళు ఉన్నట్ల. ఆ ముళ్ళు ఈ ఈ పక్క మనం ఒక వస్తువులు పెడతాము, ఈ పక్క రాళ్ళు పెడతాం కదా, రెండు. మీరేమంటారు దాన్ని? చిబ్బుడ అంటాం మేము కన్నడలో. తక్కిడికి ఈ పక్క ఆ పక్క ఉంటాయి కదా, మీరేమంటారు? తక్కిడి. అక్కడ తక్కిడి, ఇక్కడ తక్కిడి కదా. ఈ పక్క ప్రపంచం కల్లా 1000 కేజీలు వేసినాం, ముళ్ళు ఇట్లుంది. ఈ పక్క 10 గ్రాములు వేసేది, ఇట్లా చూసేది. 10 గ్రాములు వేసేది, ఇట్లా చూసేది కదా. ముళ్ళు ఈ పక్క వస్తుందా? జన్మ జన్మాంతరంలో వాసనలు ఈ పక్క ఉన్నాయి. మనసులో ఉండే వాసనలు అనేక జన్మల వాసనలన్నీ ఈ ప్రపంచం కళ్ళు ఉన్నాయి. చూడండి, పరమాత్మను చింతన చేసేదానికి, నామస్మరణ చేసేదానికి చెప్పించినా రావు. కానీ స్కూల్కి పోతారు కదా పిల్లలు, ఎంత బిరిన వేరు వేరే మాటలన్నీ వచ్చేస్తాయో. అది కూడాను పిల్లలకి పెద్దోళ్ళు తమాషగా చెడ్డు, మీ మామని యాకాలతో తొన్నేది చూపించు అంటే వాడు ఇటు చూపిస్తే భలే నొగేది అందరూ కదా. మీరు కాదులే, వేరే ఊరోళ్ళు కదా, అవునా కదా. అయితే అది అట్లా చెప్పించే బదులు, చూడరా మీ మామ వస్తున్నాడు, ఎట్లా నమస్కారం చెయ్యి అని చెప్పి అందరూ చుట్టూరు అట్లా చెప్పిస్తే వారికి అది వస్తుంది కదా. అవునా? చిన్నపిల్లవాళ్ళకి సంస్కారం ఏది చెప్పిస్తే అదే వస్తుంది. మంచి చెప్పిస్తే మంచే వస్తుంది, చెడు చెప్పిస్తే చెడే వస్తుంది. ఆ మనస్సు పవిత్రంగా ఉంటుంది. అందుకని మనము పిల్లలకి మొట్టమొదట సంస్కారం నేర్పించేది చూసుకోవాలి. ఎందుకంటే మనము పిల్లలకి సంస్కారం చెప్పిస్తూ వస్తే మనకు కూడాను ఆ నామస్మరణ వస్తుంది కదా, ఆ భగవంతుని చింతన చేస్తాం కదా. అందుకని మనం చిన్న పిల్లవాడే అందరికీ సంస్కారము చాలా ప్రధానమైంది. ఇప్పుడు పెద్దలకి వాడు గౌరవీయుడు, మళ్ళా పెద్దలతో పెద్ద ఇంకా పెద్ద తల్లిదండ్రులు సాకడు. కారణమేమి? మనం చేసుకునేది అది. వ్యవహారంలోనే ఇట్లుంటే ఇంక పరమార్థాన్ని ఎట్లా తెలుసుకునేది? వ్యవహారమే నెట్టుగా లేదు. వ్యవహారంలో కూడాను మనం ఏం చేయాలా? దుర్గుణాలని త్యజించాల. దుర్గుణాలు త్యజిస్తే వ్యవహారం కూడా శుద్ధమవుతుంది, వ్యవహారం కూడా పవిత్రమవుతుంది. నాయన అబద్ధం చెప్పద్దు, కావాల్సింటే తప్పు చెప్పు కదా. అబద్ధం చెప్పద్దు, కావాలంటే అబద్ధం చెప్పద్దు, అబద్ధం చెప్పద్దు, తప్పు చెప్పు అంటే ఇంక తప్పు చెప్తే ఈ పర్యాయ పదం అంతే. ఇదే అబద్ధం చెప్పద్దు, నిజం చెప్పు అని కదా. కాదండి, యూట్ కాలంలో నిజం చెప్తే బతికేకైతుందా అని కొందరు. ఏమిలే, అట్లేం లేదాడ. బాగా కొంచెం కష్టంగా వచ్చి అంతేగాని బాగా విచారం చేస్తే అబద్ధం చెప్పేవాళ్ళకి బాగా నడుస్తుందో లేదా నిజం చెప్పేవాళ్ళకి బాగా నడుస్తుందో అని తర్కం చేసినట్టయితే ఒక ఇద్దరు వచ్చినారు. ఒక పార్టీ అబద్ధం చెప్పే పార్టీ ఒకరు, నిజం చెప్పే పార్టీ ఒకరు. సరే, ఒక రూమ్లో పెట్టేసి ఇంకొక రూమ్లో పెట్టినారు. వాడు ఎవడో పొగలంతా అబద్ధమే చెప్పాలా, నిజం చెప్పకూడదు. ఇంకొక వ్యక్తి నిజమే చెప్పాలా. సరే, ఇంక 8:30, 9 అయింది, ఆకలి అవుతా ఉంది. వాళ్ళు వచ్చి, ఏంపా టిఫన్ ఆకలి అవుతుందా, పెడతాం అని చెప్పినారు. నిజం చెప్పారు. ఊనప్ప నాకు ఆకలి అవుతా ఉంది అని చెప్పేసరికి పెట్టారు. వీడు అబద్ధం చెప్పే రూమ్లోకి వచ్చినారు. ఏంపా నీకేం ఆకలి అవుతా ఉందా? అబద్ధం చెప్పాలా. ఏమని? నాకే ఆకలి కాలేదు.
కదా. ఇంకా ఆకలి కాలేదంటే యాలు పెట్టాలని వెళ్ళిపోయేది ఎత్తుకొని. ఎలా? అబద్ధం చెప్పాలి కదా. కడుపు నొప్పి వస్తూ ఉంది అంటే డాక్టర్ దగ్గర పోయి తలనొస్తూ ఉంది అని అబద్ధం చెప్పాలి. వాని వ్యవహారమే అస్తవ్యస్తం అయిపోయా కదా. నీళ్ళు దప్పు అవుతుంది అంటే దప్పు కాలేదని అలా, ఆకలి అవుతుంది అంటే ఆకలి కాలేదని అలా, తలకాయన వస్తూ ఉంటే కడుపు నొస్తుంది అనాలా. మళ్ళా ఎక్కడన్నా పోవాలంటే ఇప్పుడు ఆదోనికి పోవాలంటే వాడు పోవాల్సింది ఆదోనికి అనుకో, అవునా కదా. నేను హైదరాబాద్ పోవాలని అలా అవుతుందా, దిగు అంటాడు. అబద్ధం చెప్పేవాళ్ళకి వ్యవహారమే జరగదు, నిజం చెప్పాలంటే కదా. కరెక్ట్. అబద్ధం చెప్పేవాళ్ళు అబద్ధమే చెప్పాలి, నిజం చెప్పకూడదు. అందుకని ఏమైంది, ఆశ్రయ గుణాలు అనేది ఏమవుతుందో వ్యవహారం జరిగేది కూడా కష్టమే అయిపోతుంది. దైవీ గుణాలు నువ్వెంత చెప్తే అంతే చాలు, ఎట్లుంటే అట్లే చాలు, బాగా నడుస్తుంది. ఎంతైతే అంత చాలు, ఎదురుచ్చా లాభ సంతుష్టో అన్నట్ల. అందుకని భగవంతుడు దైవీ గుణాలకి ప్రధానమైన ఇచ్చినాడు. దైవీ గుణాలు ఎవరైతే తెలుసుకుంటారో ఆసురీ గుణాలని తోసేయచ్చు. దైవీ గుణాల ద్వారానే ఆసురీ గుణాలు తోసేయాలే కానీ దైవీ గుణాలు లేకుండా ఆసురీ గుణాలు తోసేసే సాధ్యమే కాదు. అందుకని ఈ త్యజ మొదలు ఈ దుర్గుణాలను త్యజించు, ఆ మలదోషం పోవాలా. ఫస్ట్ శుద్ధం కాల పాత్ర శుద్ధమైతేనే పాలు కాంచేకైతుంది. పాత్రే శుద్ధం కాలేదంటే పాలు కాంచేది ఎట్లయితుంది. మళ్ళీ వేదాంతం మళ్ళీ నిజంగా ఉన్ని ప్రక్రియలంతా కూడాను పరమార్థ తత్వాన్ని యథార్థాన్ని తెలుసుకునేదానికి ఫస్ట్ శుద్ధం కావాలి. అందుకనే ఫస్ట్ ఆ సంప్రదాయంలో 12 ఏళ్ళు సేవ చేయించేవాళ్ళు. ఫస్ట్ 12 ఏళ్ళు సేవ చేస్తే ఆవిడ శుద్ధమైపోయేది, అంతఃకరణం శుద్ధమైపోయేది. మళ్ళీ ఉపాసన భక్తి అది ఉపాసన చేసేవాళ్ళు. ఉపాసన చేస్తూ ఏకాగ్రత వచ్చేదానికి విక్షేపం పోతుంది. విక్షేప దోషము బాయ, మలదోషము బాయ, మళ్ళా ఆవరణ దోషం పోయేదానికి ఆవిడ ప్రకరణ గ్రంథాలనే శ్రవణం చెప్పేవాళ్ళు. ఆవిడ చెప్పిన తక్షణము శ్రవణం ద్వారానే ఉత్తమాధికారికి జ్ఞానం అయిపోయింది. యస్య శ్రవణ మాత్రేణ దేహి ద్వంద్వా విముచ్యతే ఏన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రవీదరే అని. చూడు, సర్వజ్ఞత్వాన్ని ఆ పరమార్థాన్ని యథార్థాన్ని తెలుసుకునే దానికి ఈ దుర్గుణాలను త్యజించాలంట. ఇంకా ఓ శ్లోకంలో వస్తుంది, మహాత్ములు చెప్పిండేది. చూడప, ఎవరికి బంధం ఉంది, బంధం ఎవరికైతుంది, మోక్షం ఎవరికైతుంది అని ఒక తావ వచ్చింది. అది యావ గ్రంథంలో వచ్చిందో తెలీదు, కానీ మహాత్ములు చెప్పినప్పుడు అది మనము నేర్చుకొని కంఠపాఠం చేసుకొని హృదయంలో పెట్టుకున్నాం. పృథివ్యాం యాంతి భూతాని జిహ్వోపస్థ నిమిత్తకం జిహ్వోపస్థ పరిత్యాగే కోనముచ్యతే బంధనాత్ అని. నాయనా, ఈ పృథివీలో భూమిపైన ఎవరికి బంధం ఉంటుంది? జిహ్వోపస్థ నిమిత్తకం. ఆ రుచులకి, ఆ సుఖానికి, ఏమి సుఖం బిందుమాత్రేణ దుఃఖం పర్వతమేవచ అని. సుఖము బిందమాత్రంతో అంట, దుఃఖము పర్వతమంతంట. ఈ వ్యవహారంలో నిజంగా సుఖం ఉందా అని విచారం చేస్తే లేదు, ఉన్నట్టుగా ఉంది. సుఖం నిజంగా ఉందా? ఉన్నట్టుగా ఉందా? ఇప్పుడు ఓలిగి తింటే సుఖమే, నిజమే. ఒకటి తింటే ఓలిగి అంటారు, మీరు ఒబ్బట్టు అంటారమ్మా, బచ్చాలంటారు ఇక్కడ. ఒకటి తింటే సుఖము నిజమే, ఇంకొకటి తింటే ఇంకో రూపం తెక్కాల, ఇంకా ఒకటి తింటే ఇంకారు తెక్కాల.
ఇంకా ఒకటి తింటే ఇట్లా తిన్నంత ఇంకా ఎక్కువ సుఖం పెరగాలే కానీ ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? వాంతికి వస్తుంది కదా. ఎక్కువ తింటే ఏమవుతుంది? ఆరోగ్యం చెడిపోతుంది, వాంతికి వస్తుంది. ఇప్పుడు నెయ్య ఓములే పోషణంతా పెరుగుతుందో అగ్గి తగ్గిపోతుందా? ఎంతన్నా పోయినాయి, నెయ్యి పోషణంతా ఇంకా అగ్గి పెరుగుతూనే ఉంటుందే కానీ తగ్గదు. అందుకని త్యజే దుర్గుణ సంసర్గం, దుర్గుణాల్ని త్యజించాలి. అందుకని దుర్గుణాల్ని ಬಿಡಬೇಕು అంట బాహ్యದಲ್ಲಿ. అంటే వదలే తీరాలా అని. దుర్గుణాలు వదలకుండా సద్గుణాలు రావు, సద్గుణాలు రాకుండా జ్ఞానం సంపాదించుకునే సాధ్యం కాదు. అందుకనే దుర్గుణాలు వదిలే తీరాలి. దుర్గుణాలు అనేది ఏమవుతుందో శంకరాచార్యులు కూడా ఇదే చెప్పింది, త్యజే దుర్గుణ సంసర్గం. నైనా దుర్గుణాలు త్యజించి ఊరికే ఉంటే అట్లా కాదు, భజే సాధు సమాగమం అని. మళ్ళీ మహాత్ముల యొక్క సంఘం చేరు. మనం ఇప్పుడు ఓ బావిలో పోయి నీళ్ళు ముంచుకోవాలా అని మెటికలతో దిగిపోతాం. ఆ నీళ్లు పాచి రెండు ఉంటాయి. పాచిని అట్లా తోసేస్తాం. పాచిని తోసేసి నీళ్ళలో ముంచుకుంటాం. తోసేసి అట్లే ఉంటే మళ్ళీ పాచి వస్తుంది. ఆ బావిలో పాచి ఉంది కదా అనుకుంటే కాదు, బావిలో పాచి ఉంది కాక మన బిందికి లేక రాకున్నట్టే చాలు. అలా బాహ్యంలో వాళ్ళు అట్లున్నారు ఇట్లున్నారు వద్దు, వాళ్ళు అది బావి వండుకొని. మనం ఏం చేయాలా? మంచి గుణాలు మాత్రం తీసుకోవాలి, ఎవరి దగ్గరన్నా ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి కూడాను మనం మంచి గుణాలని చూసే ప్రయత్నం చేయాలా. మంచి గుణాలని మనం తీసుకోవాలి, మంచి దృష్టినే చూసుకోవాలి. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్చేత్ బ్రహ్మమయం జగత్ అని. ఆ దృష్టిని మార్చుకొని మనం ఏం చేయాలా? మంచి గుణాలనే తీసుకోవాలా, చెడ్డ గుణాలని త్యజించాలి. త్రివిధం నరకస్సేదం ద్వారం నాశనమాత్మన ఆవిడే చెప్పినాం కదా. త్యజించాలి. అవి త్యజించకుండా ఇది రాదు నాయన. అందుకని మనకు శాస్త్రం చెప్పినట్టుగా, గురువులు చెప్పినట్టుగా మనం గుణాలని మనస్సు అశుద్ధమైపోయిండేది కాబట్టి శుద్ధం చేసుకోవాలి. మనస్సు మళ్ళీ మొదలు ప్రశుద్ధమే, అది పరమార్థముదే. అయితే అశుద్ధం ఎందుకాయ అంటే ప్రపంచం యొక్క సంబంధం వల్ల అశుద్ధమైంది. వీడు పరమాత్మ యొక్క సంబంధం వల్ల శుద్ధం కావాలి. ఆ దైవీ గుణాల ద్వారానే, కర్మయోగం ద్వారానే మనకి అంతఃకరణ చిత్తశుద్ధి కావాలి. ఉపాసన వల్ల, భక్తి యోగం వల్ల ఏకాగ్రత రావాలి. అందుకనే మలదోషము విక్షేప దోషం కూడా పోవాలి. ಮತ್ತೆ ఆవరణ దోషం పోయేదానికి సాధ్యమవుతుంది. అందుకని ఎవరైతే పరమార్థ తత్వాన్ని తెలుసుకోవాలని మనం నిజంగా ఈ జన్మ ముందే కానీ ముక్తి మరి ఏ జన్మ ముందు లేదు, చేజేత తెలియలేక మానవుడు చెడిపోవు నారాయణ అని నారాయణ చిత్రంలో వస్తుంది. ఈ జన్మ ముందే కానీ ముక్తి మరి ఏ జన్మ ముందు లేదు, చేజేత తెలియలేక మానవుడు చెడిపోవు నారాయణ అని ఉపనిషత్తుల్లో కూడా ఇదే ఉంది. అందుకని ఉపనిషత్తుల్లో కూడా ఇక చేదవేది దత్త సత్యమస్తి నచేదిహా వేది మహతీ వినష్టి భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రేత్యాస్మలోకాద్ అమృతా భవంతి అని. అయినా ఇక్కడే తెలుసుకోవాలా. ఎక్కడ? శరీరంలో ఉన్నట్లే. శరీరంలో ఉన్నట్లే దుర్గుణాలను త్యజించి సద్గుణాలని సంపాదించుకొని సత్యాన్ని తెలుసుకోవాలా. ఎవడు సత్యాన్ని తెలుసుకుంటే నాస్య సత్యం సమం తపః, అదే నిజమైన తపస్సు. సత్యం అంటే జ్ఞానమే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఒకటే. అయితే మనము ఆ విచారం చేసేదానికోసము సత్యము జ్ఞానము అనంతము అని శాస్త్రంలో బోధిస్తుంటారు. కాబట్టి ఎవరైతే
సత్యాన్ని తెలుసుకుంటామో జ్ఞానం కూడా వస్తుంది. జ్ఞానాన్ని తెలుసుకుంటామో ఆనందము అనంతమైనది కూడాను వస్తుంది. కాబట్టి మనకి జ్ఞానం అనేది ఏమవుతుందో తెలుసుకోవాలంటే దుర్గుణాల్ని త్యజించాలా అని సిద్ధారూఢులు వాళ్ళ సంప్రదాయం దీంట్లో మనకి విషయము మనకి చాలా సంతోషము. భగవంతుడు ఆ సద్గురునాథుడు సిద్ధారూఢ స్వామి నా హృదయంలో నిలిచి ఏం వాక్యాలు పలికినారో అవన్నీ ఆ గురుపాదాలకి సమర్పణ చేస్తూ ఈ సమయాన్ని సద్వినియోగమైందని భావిస్తూ ఇంతతో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాం. హరి ఓం తత్సత్. పూజ్య అప్పాజీ వారి పాదపద్మాలకు అనంతానంత వందనములు. ఈనాటి ಜ್ಞಾನದೋಷ ಕಾರ್ಯಕ್ರಮಾనికి ఇప్పుడిప్పుడే విచ్చేసినటువంటి పూజ్య ಶಿವರುದ್ರ ಸಿದ್ಧಾರೂಢ ಅಪ್ಪಾಜಿ ಅವರಿಗೆ ಆಮೇಲೆ తర్వాత ಮಾತು